ఇది మ్యాజిక్కా సైన్సా? పేషెంట్ ఏడుస్తా నా దగ్గరకు ఒకరోజు వచ్చింది. మేడం, నాకు పీసీఓడి ఉంది, పిల్లలు పుట్టరా అని. ప్రతి నెల పీరియడ్స్ రావట్లేదు కదా, పీరియడ్స్ రానప్పుడు యూరిన్ ప్రెగ్నెన్సీ టెస్ట్ చేస్తున్నాను, దాని తర్వాత టాబ్లెట్స్ తీసుకుంటున్నాను, పీరియడ్స్ వస్తున్నాయి. మళ్ళీ ప్రెగ్నెన్సీ కోసం కరెక్ట్గా భార్యాభర్త కలుస్తున్నాము, అయినా మాకు ప్రెగ్నెన్సీ రావట్లేదు. ఇప్పుడు పీసీఓ ఉందని తెలిసినప్పుడు అండి, మీరు ఫస్ట్ ఆ పీసీఓ వల్ల మీకు ఓవ్యులేషన్ అవుతుందా లేదా అని కన్ఫర్మ్ చేసుకోవాలి. ఎస్పెషల్లీ ఇలా పీరియడ్స్ అనేవి ఇర్రెగ్యులర్గా ఉన్నప్పుడు ఎగ్ అనేది పెరగదు, పెరిగి రిలీజ్ అవ్వదు. సో దీనివల్ల స్పర్మ్తో కలవడానికి అక్కడ ఏమీ ఉండదు, ప్రెగ్నెన్సీ రాదు. సో సింపుల్గా ఈ ఎగ్ని పెంచాలి, రిలీజ్ అయ్యేటట్టు చేయాలి. ఇదంతా చేయకుండా ప్రతి నెల ఏదో పీరియడ్స్ రావట్లేదని చెప్పేసి ఫార్మసీకి వెళ్ళిపోయి వాళ్ళని ఏదో మందులు అడిగితే వాళ్ళు ఏ మందులు ఇస్తారు? మీ గర్భసంచిలో యూట్రస్ లైనింగ్ బయటపడడానికి మందులు ఇస్తారు, కానీ ఎగ్ రిలీజ్ అవ్వకపోవడం అనే కాజ్ వల్ల పీరియడ్ రావట్లేదు అనే దాన్ని ఎవ్వరూ పట్టించుకోరు. గైనకాలజిస్ట్ దగ్గరికి రావాలి. ఏం చేసాం మనం? సింపుల్గా ఎగ్ పెరగడానికి లెట్రజాల్ అనే మందు, సింపుల్ మెడిసిన్, ఎగ్ అనేది పెరిగింది. ఇలా ఫాలికల్, ఇది యాక్చువల్లీ ఎగ్ ఉండే ఇల్లు అండి. ఈ ఇల్లు మంచి సైజ్కి రీచ్ అయ్యాక దాంట్లో ఒక మంచి మెచ్యూర్ ఎగ్ వస్తుంది, అది పగులుతుంది. ఇది పగిలి రిలీజ్ అయ్యాక ఈ అండం ఇప్పుడు రెడీగా ఉంది స్పర్మ్తో కలవడానికి. ఇప్పుడు హస్బెండ్ వైఫ్ ట్రై చేస్తే ప్రెగ్నెన్సీ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. 3 weeks వెయిట్ చేసింది, పీరియడ్ రాలేదని ప్రెగ్నెన్సీ టెస్ట్ చేసింది. దీస్ ఆర్ ద రిజల్ట్స్. పేషెంట్ ఇస్ హ్యాపీ, వీఆర్ హ్యాపీ. మీరే చెప్పండి, ఇదేమైనా మ్యాజిక్కా? కాదు కదా, జస్ట్ సైన్స్ అండ్ ఫిజియాలజీ. మీ బాడీని మీరు అర్థం చేసుకోవడం, పీసీఓ వల్ల పిల్లలు పుట్టరు అనే ఒక ఏమంటారు దాని అపోహని తీసేయడం.